శ్రీ గుణశంకర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ ఏసీయూటీ డిఆర్ఓ గారు, మన డిపార్ట్మెంట్స్ మెయిన్లీ ఇండస్ట్రీస్, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్, మైన్స్, టూరిజం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బిఫోర్ ఐ స్టార్ట్ మై స్పీచ్ ఐ వాంట్ టు నో ఎవరెవరు వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు వచ్చారు తెలియదు, సో అది ఇంట్రొడక్షన్ కూడా అవ్వలేదు. ప్లస్ ఇలా అంటే ఇది ఒక సబ్మిట్ కాకుండా ఇట్ ఈస్ లైక్ అ మీటింగ్. అంటే చాలా ఇష్యూస్ మన దృష్టికి వచ్చింది. మెయిన్లీ ల్యాండ్ ఆర్ వర్కింగ్ స్పేస్ వాళ్ళు కావాలి. వర్కింగ్ స్పేస్ మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. పర్టికులర్లీ మన గవర్నమెంట్ సెక్టర్ చూస్తే వీఆర్ హ్యావింగ్ సమ్ డెవలప్డ్ బిల్డింగ్స్, కొద్దిగా బాగా చేస్తే అది కూడా వాడచ్చు. 3 days సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, అలాగే ఇన్వెస్టర్స్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ మా జిల్లా ఫార్మేషన్ అయ్యి 75 years పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడే చెప్పారు మన జేసీ గారు పూర్తిగా జిల్లాలో ఉండే అవకాశాల కోసం, అలాగే ఇండస్ట్రియల్ జిఎం గారు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి 2047 స్వర్ణాంధ్ర 2047 అని మనం ఒక రిజల్ట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా బై 2047కి స్టేట్లో టాప్ 5లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా మా థీమ్ అనమాట. దానికి సంబంధించి జిల్లాకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇప్పుడే చెప్పడం జరిగింది, ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో. అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది. గవర్నమెంట్ నుండి అన్ని సబ్సిడీస్ కూడా ఇప్పుడు జిఎం ఇండస్ట్రీస్ చెప్పడం పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని లోటు ఏంటంటే, గతంలో మనకు పోర్ట్స్ కానీ సౌకర్యం లేదు. ఓన్లీ మనకి కోల్కతా టు చెన్నై కారిడార్ తప్పితే మనకి ఇంకా వేరే దారి లేదు. సో ఇప్పుడు మనకి పోర్టు బై సెప్టెంబర్ కల్లా షిప్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పోర్ట్ వచ్చినప్పుడు దానికి అనుబంధ సంబంధించి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది. దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్, కోస్టల్ కారిడార్ అని, అది మూలపేట నుండి భోగాపురం వరకు సెపరేట్ మళ్ళీ 4-6 lane కోస్టల్ కారిడార్ వేయడానికి ప్రపోజల్స్ అవి కూడా డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది. డిపిఆర్ టెండర్స్ ఫైనలైజ్ అయిపోయి ప్రిపరేషన్ నడుస్తుంది. సో అది కూడా త్వరలో గ్రౌండ్ అవుతుంది. దాంతో పాటుగా కార్గో టెర్మినల్ ఎయిర్పోర్ట్ కోసం పలాసలో అది కూడా ఆల్మోస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యింది. దాంతో పాటుగా మనకి భోగాపురం మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కనుక ఇంకా పోర్ట్ టు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మూలపేట నుండి అక్కడి వరకు మనకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ల్యాండ్ కాస్ట్ కూడా కొంతవరకు రీజనబుల్ రేట్లో ఉంది ఇప్పుడే. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడే జేసీ గారు చెప్పినట్టు మీరు చాలామంది వచ్చారు, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి కోసమే, ఇది ప్రమోట్ చేయడానికి కోసమే ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం. ఈ 3 days ఉత్సవాల్లో మేము ఇది ప్రయారిటీగా తీసుకున్నాం. అయితే టైం చాలా తక్కువ, షార్ట్ పీరియడ్లో మాకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఉత్సవాలు జరపమని. అందుకు ఆ టైం గ్యాప్లో మీకు ఎక్కువ టైము లేకపోయింది. అందుకే లేదంటే ఇంకా మోర్ ఎంటర్ప్రైనర్స్ని రప్పించగలిగే వాళ్ళం. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తరఫున ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నా. మన శ్రీకాకుళం జిల్లా 75 years ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు పొద్దున కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ పెట్టాం, ఒక రన్ ఫర్ శ్రీకాకుళం. ఇదే నేపథ్యంలో మనం ఈరోజు ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అంటే అదే ఒక సమ్మిట్ కాదు, బట్ ఇన్వెస్టర్స్ మీట్. అంటే ఇన్వెస్టర్స్ అందరిది దాదాపు ఒక 50 మంది అక్కడ వచ్చారు నాగవల్లి హోటల్కి. దీంట్లో మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళ తరఫున కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. అంటే కొంతమందికి ల్యాండ్ కావాలి, కొంతమందికి పవర్ సరిపోవట్లేదు, ఎలక్ట్రిసిటీ, కొంతమందికి అక్కడ లోకల్ అప్రోచ్ రోడ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఇష్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా మన శ్రీకాకుళం
సో ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నూలుపేట ఒకటి ఇప్పుడు ఆల్మోస్ట్ తయారైపోయింది. రెండోది ఒక బీచ్ కారిడార్ వస్తుంది. మూడోది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఆక్వాకల్చర్, మరీన్ కల్చర్, అలాగే మనకి గ్రానైట్ ఇండస్ట్రీస్లో కూడా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడడానికి అందరూ ఇక్కడ వచ్చారు. చాలా సజెషన్స్ వచ్చింది. దీంట్లో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క 3 monthsకి ఇలాగే ఒక ఇన్వెస్టర్స్ మీట్ పెట్టుకొని కూడా కొంతమంది సజెషన్స్ చేశారు. సో దీన్ని బట్టి ప్రతి 3 monthsకి ఇలాగే మనం ఒక మీటింగ్ కూడా పెడతాం. చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు ల్యాండ్ కావాలి. మన దగ్గర ల్యాండ్ ఉంది. మన దగ్గర ఇప్పుడు MSME పార్క్ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో పెట్టడం జరుగుతుంది. దీంట్లో 2 పార్క్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. 2 ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, అంటే ఒక బిల్డింగ్, బేసిక్గా ఒక బేర్ మినిమం బిల్డింగ్ మనం ఇస్తాం. దీంట్లో కంపెనీ ఎవరైనా వచ్చి పెట్టవచ్చు. ఇలాంటి మనం ఒక పాత్రివల్సలో ఒకటి, హెచ్ఎల్ఆర్లో ఒకటి, మనకి పలాష అండ్ మేలియాపుట్టిలో MSME పార్క్స్ పెట్టడం జరిగింది. సో ల్యాండ్ మన దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంది. అక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మనం ఎలా ఆన్లైన్లో వెళ్ళి ఎలా అప్లై చేయాలి అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనొచ్చు, అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఫిషరీస్కి, ఆక్వాకల్చర్కి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. నేషనల్ హార్టికల్చర్ మిషన్, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, అలా వివిధ స్కీమ్స్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం ఇన్వెస్టర్స్కి అంటే ఇండస్ట్రియలిస్ట్కి మనం ఏం హెల్ప్ చేయవచ్చు అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ దీని మీద ఒక రివ్యూ లాగానే మనం పెట్టుకొని ఇంకా ఇన్వెస్టర్స్ మన శ్రీకాకుళంలో ఎలా తీసుకురావాలి. అందరూ ఇంకొకటి చెప్పారంటే చాలామంది NRIs ఉన్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళతో ఒక జూమ్ కాన్ఫరెన్స్ లేకపోతే వర్చువల్ మీటింగ్ కూడా పెట్టగలిగితే బాగుంటుంది. అది కూడా సజెషన్ వెల్ టేకెన్. సో జూమ్ ద్వారా కూడా NRIస్తో మాట్లాడి అప్పటికప్పుడు మన ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ సార్ దృష్టి కూడా నేను తీసుకువెళ్తాను. వాళ్ళు కూడా అది వర్చువల్ మోడ్లో పార్టిసిపేట్ చేయగలిగితే మన NRIస్తో భరోసా కూడా వస్తుంది కూడా శ్రీకాకుళంలో ఇన్వెస్ట్ పెట్టాలి. ఇది కాకుండా మన శ్రీకాకుళం 75 years కంప్లీషన్ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 o'clock నుంచి ఒక ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ ఫుడ్ మేళా మనకి KR కోడి రామమూర్తి గారి స్టేడియంలో పెట్టడం జరుగుతుంది. అది ఒక 3-day ఫెస్టివల్. ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి. రేపు మన NTR మున్సిపల్ గ్రౌండ్స్లో ఎంటైర్ డే స్పోర్ట్స్ ఫెస్టివల్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ మనం పెట్టున్నాం. అలాగే ఎల్లుండి ఇండిపెండెన్స్ డే మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. అలాగే మెయిన్గా మరి ముఖ్యంగా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ రామ్ బిల్దయార్ గారు వస్తారు. ఇది కాకుండా మన ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమినెంట్ పర్సనాలిటీస్, ఓల్డ్ పర్సనాలిటీస్ శ్రీకాకుళం డెవలప్మెంట్కి ఎవరు ముందుగా వచ్చారు, వాళ్ళ ద్వారానే శ్రీకాకుళంలో కొన్ని అంశాలు మనం డెవలప్ చేయగలిగాం. సో వాళ్ళు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక 3-day ప్రోగ్రామ్. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్కి రావాలి. ఇది కాకుండా శ్రీకాకుళం సిటీలో కాకుండా ప్రతి ఒక్క మండల్లో మనం ప్లాంటేషన్ చేస్తాం. సో 75 years అయింది కాబట్టి ఒక 75 ఐకానిక్ ప్లేసెస్ మనం సెలెక్ట్ చేస్తాము. ఆ ఐకానిక్ ప్లేసెస్లో అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పెద్దల సమక్షంలో ఒక ప్లాంటేషన్తో పాటు ఒక ప్లేక్ 75 years కంప్లీట్ అయింది, ఘోరంగా మనం అందరికీ చెప్పాలి, శ్రీకాకుళం కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో అలాగే ఒక ప్లేక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ 3 daysలో అంటే ఈ రోజు నుంచి 3 daysలో అక్కడ కూడా ప్లాంటేషన్ చేస్తూ ఎంటైర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మనం ఈ 75 years ఒక పండగ వాతావరణంలో నడిపించాలి. మన మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ యూ ఆల్. ఒక 3-day ప్రోగ్రామ్ మీరు దయచేసి KR స్టేడియంకి రండి. మీరు సొంతంగా చూడండి. ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్ అండ్ కాన్స్టిట్యున్సీ వైజ్ స్టాల్స్ చాలా మంచిగా అవుతుంది. దయచేసి అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.